ముంబైకి ముచ్చెమటలు పట్టించిన డి కంపెనీ పేరు చెప్తే ఇప్పటికీ హడలే. దావుద్ ఇబ్రహీం స్టార్ట్ చేసిన ఈ డి కంపెనీ 90వ దశకంలో ముంబైలో బడా బడా బిజినెస్ మ్యాన్స్, క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్ ని వణికించింది. అయితే ఇప్పుడు అదే డి కంపెనీ పేరుతో టీమిండియా స్టార్ హిట్టర్ రింకు సింగ్ కి గత కొద్ది రోజులుగా బెదిరింపులు వస్తున్నాయి. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ మెసేజ్లు వస్తున్నట్లు సమాచారం. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వివరాల ప్రకారం డి గ్యాంగ్ రింకుకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో 3 సార్లు బెదిరింపు హెచ్చరికలు పంపారని తేలింది. ఇందులో వారు ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి మొహమ్మద్ దిల్షద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని ఓ కరేబియన్ దీవి పోలీసులు అరెస్ట్ చేసి ఆగస్టు 1న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు రింకు సింగ్ ను బెదిరించినట్లు ఒప్పుకున్నారు. అయితే భారత క్రికెట్ టీంలో స్టార్ ఆటగాడిగా ఎదిగిన రింకు సింగ్ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అతను ఉత్తరప్రదేశ్ అలీగఢ్ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల అతను ఎంపీ ప్రియా సరోజ్తో నిశ్చితార్థం కూడా కావడంతో సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాగే ఇటీవల జరిగిన ఆసియా కప్లో భారత్ విజయ తీరాలకు చేరుకోవడానికి అతని ఆట కూడా కీలకంగా మారిన సంగతి తెలిసిందే.